హాయ్. అయితే ఎప్పుడు పులుసు కూర కానీ ఎగురు కూర కానీ కాకుండా డిఫరెంట్గా చేసుకుందాం. ఎగ్ కీమా అనమాట. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 ఎల్లుల్లిపాయ ముక్కలు, అది దంచాలన్నమాట. ఎల్లుల్లిపాయ, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలన్నమాట. ఒక 2 లవంగాలు, 2 యాలకులు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి వేపుకోవాలన్నమాట. దాంట్లో సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది. అలా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం బాయిల్ చేసి ఒలుసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనమాట. నేను 6 గుడ్లు తీసుకున్నాను. ఇలా పీలర్తో పీల్ చేసేయాలన్నమాట. బాయిల్ చేసి ఉంటుంది కదా, ముక్కలు కట్ చేయకుండా పీలర్తో పీల్ చేసేయాలి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆ మగ్గే ఆనియన్స్లో వేసి వేగనివ్వాలన్నమాట. ముందు కాకుండా ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట తురుముకున్నది. ఆ తర్వాత ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఆనియన్స్లో. ఇవి 2 పూర్తిగా మగ్గబెట్టుకోవాలి. అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. వాటర్ ఏమీ అవసరం లేదు, సిమ్లో పెడితే మగ్గిపోతుంది. మూత పెట్టేస్తే ఇది ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇలా మగ్గిన తర్వాత ముందు తురుముకున్నాం కదా ఎగ్, అది కూడా వేసేసి వేగనివ్వాలన్నమాట. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా మసాలాలు ఏమి అవసరం లేదు, పొడి మసాలాలు. ఇది వేసుకున్నాం కదా, ముందే వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. కస్తూరి మేతి, ఇది నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలోకి వేసినా కానీ కొంచెం ఇలా నలిపేసి వేయాలన్నమాట. ఏ కర్రీలోకి వేసినా కస్తూరి మేతి అలా నలపాలి. కొత్తిమీర వేసేసి వేపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వేగిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత ఆపేసుకోవడమే. అసలు టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడులాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.